ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. లేవియాకాండం 9వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. లేవియాకాండం 9వ అధ్యాయం. ప్రియులారా, 9వ అధ్యాయం 24 వచనాలు ఉన్నటువంటి అధ్యాయం. ఈ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుందాం: లేవీయుల సమర్పణ లేదా యాజకుల సమర్పణ, యాజకుల పని, యాజకుల సమర్పణ, యాజకుల పని. ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజన చేద్దాం. మొదటి 7 వచనాలు పరిచర్య కొరకు అహరోనుకు దేవుని పిలుపు. పరిచర్య కొరకు అహరోనుకు దేవుని పిలుపు. 8 నుండి 21 వచనం వరకు నియమము ప్రకారము సమావేశము జరుగుట. నియమము ప్రకారం సమావేశము జరుగుట. 22 నుండి 24 వరకు దేవుని అంగీకారం, బలుల విషయమై దేవుని అంగీకారం, దేవుని ఆశీర్వాదం, ప్రజలకు ఆనందం. ప్రియులారా, మొదటి 7 వచనాలు మనము ధ్యానం చేద్దాం. మొదటి వచనం: 8వ దినమున మోషే అహరోను అతని కుమారులను ఇశ్రాయేలు పెద్దలను పిలిపించి అనే మాట గమనించి. 8వ దినము, 7 దినములు ఒక వారం. 8వ దినము అంటే మరలా ఒక క్రొత్త ప్రారంభము అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రొత్తగా నియమించబడిన యాజకులు వారు పని చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారు పనివారు, దేవుని పని, ఆధ్యాత్మిక యాజకత్వం, ఆత్మీయమైన యాజకత్వం. ఈనాడు కూడా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన ప్రతి విశ్వాసి యాజకుడే. సో ప్రతిరోజు వారు చేయవలసినటువంటి పనులు ఏమిటి? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ ఆత్మ సంబంధమైన పరిచర్య. సో మొదటి 7 వచనాల్లో దేవుడు అహరోనును పరిచర్య కొరకు పిలుచుట. మొదటి వచనం: మోషే అహరోనును అతని కుమారులను పిలుచుట. 8వ దినం లేదా ఒక క్రొత్త ప్రారంభం. గుడారములో యెహోవాతో 7 రోజులు సహవాసము చేయాలి. సహవాసము చేసిన తరువాత దేవుడు యాజకుల ద్వారా క్రొత్త పని చేయించటానికి ఆయన వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 8వ దినమున అనే మాటలో ఆయన పునరుత్థానాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతోంది. యేసు మొదటి వారం ఆదివారమున ఆయన తిరిగి లేచాడు అని సువార్తలో రాయబడి ఉంది కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనములో విశ్రాంతి దినము గడిచిన తరువాత, అంటే 7వ దినం గడిచిన తరువాత 8వ దినం అనగా ఆదివారమున తెల్లవారుచుండగా మత్తయి సువార్తలో మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. లేదా క్రొత్త ప్రారంభం. క్రొత్త ప్రారంభం అనేది ఒక బలాన్ని చూపించేది, ఒక క్రొత్త తీర్మానాన్ని చూపించేది కదా. వీరిని పని కొరకై ఏర్పాటు చేయడానికి మోషే అహరోను పిలిచాడు, అహరోను కుమారులను పిలిచాడు, ఇశ్రాయేలు పెద్దలను పిలిచాడు. వారందరి ఎదుట ఈ పనిని అప్పగించాలి. రహస్యంగా అప్పగించేది కాదు పని. రహస్య మంతనాలు, రహస్య నియామకాలు, రహస్య ఏర్పాట్లు దేవుని చిత్తమైనవి కావు. 2వ వచనం: అహరోనుతో ఇట్లనని.
నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడె దూడను, దహన బలిగా నిర్దోషమైన ఒక పొటేలును యెహోవా సన్నిధికి తీసుకుని రమ్ము. ఇది ఇక్కడ అహరోను కొరకు బలులను అర్పించుట, బలులను అర్పించుట, ఒక ఎద్దు, కోడె, పాప పరిహారార్థ బలి అనే మాటను గమనిస్తున్నాం. వెంటనే పాప పరిహారార్థ బలి ఏమిటి? ఇప్పుడే వారు గుడారము దగ్గర కడగబడ్డారు. కడగబడిన 7 రోజులకే మరలా పాప పరిహారార్థ బలి. పిల్లలు వినండి, మానవుడు నిరంతరము మలినమవుతూనే ఉండగా నిరంతరము కడగబడుతూనే ఉండాలి. పేతురు, ప్రభువా నీవు నన్ను కడగవద్దు అన్నాడు. నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అని ప్రభువా అన్నాడు కదా. నిరంతరం దహన బలి, దహన బలి అంటే సంపూర్ణమైన సమర్పణను చూపిస్తూ ఉన్నది. దహన బలి కొరకు ఒక పొటేలు అన్నాడు. అంటే ఒక బలమైన ఎద్దు, ఒక పొటేలు. యేసుక్రీస్తు ప్రభువారు ఇందులో ఛాయగా ఉన్నాడు. కలంకము లేని గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల, నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10 నుండి 14 వచనాల్లో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడుచున్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండెను. ఇది ఆనాటి కాలములో వారు చేసినటువంటి పని, మాటి మాటికి బలులను అర్పించుట. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అన్నాడు. ఒక్క బలి ద్వారా, ఒక్క అర్పణ ద్వారా పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. మన సంపూర్ణత యేసుక్రీస్తు సంపూర్ణత చేత నింపబడినది. అందుకే 8వ దినమున వీరు బలులు అర్పించవలసిన వారుగా ఉన్నారు. తరువాత 3 నుండి 7 వచనాల్లో అహరోను యాజక పరిచర్యను ప్రారంభించుట, యాజక పరిచర్యను ప్రారంభించుట, ప్రాయశ్చిత్తం, విధేయత, ఈ 2 జరిగినప్పుడు దేవుడు తన మహిమను ప్రజలకు కనుపరుచువాడు. 3వ వచనం, నీవు ఇశ్రాయేలీయులతో మీరు యెహోవా సన్నిధిని బలి అర్పించున్నట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడను, గొర్రెపిల్లను, సమాధాన బలిగా కోడె పొటేలును, నూనె కలిపిన నైవేద్యమును తీసుకొని రండి. నేడు యెహోవా మీకు కనబడును. అహరోను కొరకు బలి అర్పించాలి, ప్రజలందరి కొరకు బలి అర్పించాలి కదా. ఒకే బలి. ఈ బలులన్నీ యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరాయి కదా. బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభువు వారిని చూచి ఏమన్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు యొక్క సున్నితత్వం, యేసుక్రీస్తు యొక్క స్వచ్ఛత, నిర్దోషత్వం, ఆయన బాధలను భరించినటువంటి విధానం మనం చూడగలం. ఎప్పుడైతే అక్కడ బలులను అర్పించారో వారందరూ ఆ గుడారములో సమకూడారు. దేవుడు తన్ను తాను వారికి బయలుపరచుకొనుట కదా. కృత నిబంధనలో మత్తయి సువార్త 18వ అధ్యాయం వచనం 20లో ఏమన్నాడు? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్యన నేను ఉందును అన్నాడు. ఆయన ఉన్నాడు, వారికి కనబడ్డాడు, సమాజముగా వారు కూడి వచ్చారు. 5వ వచనం చూడండి, సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా. సమాజమంతా చేరి రావాలి. అహరోను ఈ పనికి అప్పగించబడే సమయంలో సమాజమంతా చేరి రావడం.
ఈనాడు కూడా సంఘము అంతా చేరి రావడం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాల్లో కొందరు మానుకొనుచున్నట్టుగా ఆ దినము సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించిన కొలది మీరు ఏం చేయాలి? మరి ఎక్కువగా కూడుకోవాలి, ప్రేమ చూపుకోవాలి, సత్కార్యములు చేసుకోవాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరినొకరు రేపుకోవాలి కదా. కలిసి ఉండడం, కలిసి దేవుని సన్నిధిలో చేరి రావడం, కలిసి దేవుని వాక్యమును వినడం, కలిసి ప్రార్థన చేయడం, కలిసి బాధ్యతలను పంచుకోవడం, కలిసి దేవుని పనిలో ఉండడం, అది ఎంతైనా మంచిది. అలా చేయడం ద్వారా యెహోవా వారికి కనబడును అనే మాట. అంటే వారందరూ కలిసి వచ్చినప్పుడు అహరోను కొరకు బలి అర్పించబడి కడగబడ్డాడు. ప్రజలందరి కొరకు బలి అర్పించి వారు కడగబడ్డారు. దేవుణ్ణి చూడాలి అంటే శుద్ధి కావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయములో పవిత్రత, ఇది ప్రభువు ద్వారా అనుగ్రహించబడిన పవిత్రత. 7వ వచనములో అహరోను పరిచర్య చేయుటను ప్రారంభించుట, పరిచర్య చేయుటను ప్రారంభించుట. తన బలహీనత గలవాడు, ప్రజలు బలహీనతలు గలవారు, వారి బలహీనతలను భరిస్తూ ఆయన పరిచర్యలో సాగి వెళ్ళాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 2, 3 వచనాలు. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయు తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పరిచర్య. ప్రధాన యాజకుడు ఆనాడు తాను బలహీనత గలవాడై ఉండగా బలహీనత గల ప్రజలను ఆయన తాలిమితో, ఓరిమితో వారి ఎడల కృప చూపాలి. కానీ మన ప్రభు ఏ బలహీనత లేనివాడు, కానీ ప్రియులారా మనతో సహా అనుభవము గలవాడు. అయితే మన జీవితాలకు, మన పరిస్థితులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సరిపోయినవాడు. మొదటి 7 వచనాలు అహరోను పరిచర్య కొరకై దేవుడు పిలుచుట. 8 నుండి 21వ వచనం 2వ భాగం. నియమము ప్రకారము సమావేశము అగుట, నియమము ప్రకారము సమావేశమగుట. 8 నుండి 14 వచనాలు మరొక భాగంగా ఆలోచన చేస్తే అహరోను దహన బలితో పాటు తన సొంత పాపముల కొరకు బలి అర్పించుట. 8వ వచనం చూడండి. కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను. అహరోను ప్రజల ముందు ఒక నిజాయితీని ప్రదర్శించాలి. అంటే తాను ఏది పాపము లేనివాడన్నట్లుగా వేషధారణతో కూడిన సంగతిని చేయకూడదు. తాను కూడా వారిలో పాపము గలవాడినే అని తన పాపమును యథార్థంగా ఒప్పుకోవాలి. తన కొరకు బలిని అర్పించాలి. అప్పుడే అతడు వారిని నడిపించటానికి అర్హుడుగా ఉన్నాడు. 9వ వచనం. అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ముల మీద దాని చమిరి బలిపీఠపు అడుగున ఆ రక్తమును పోసి. ఇక్కడ అంటే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే, కొమ్ములు శక్తిని, బలాన్ని చూపుతున్నాయి. ఆ రక్తము కొమ్ములకు అర్పించుట ద్వారా లేదా పూయుట ద్వారా, చమురుట ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పరిచర్యకు బలం. మన సొంత బలం కాదు, మన సొంత బలం కాదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో
ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగినది. ఆయన మన నిమిత్తమై తన సంపూర్ణమైన రక్తాన్ని ఆయన చిందించినవాడు. 12వ వచనం. అప్పుడు అతడు దహన బలి పశువును వధించి పాప పరిహారార్థ బలి వారి పాపమును పరిహరించుటకు, దహన బలి తమ్మును తాము సంపూర్ణముగా దేవునికి సమర్పించుకొనుటకు. అంటే ఆయన్ను ప్రేమిస్తున్నాము, మేము ఆయన ప్రేమకు సరిపోయిన వారము కాకపోయినా ఆయన మమ్మను ప్రేమిస్తున్నాడు, మేము ఆయన్ను ప్రేమిస్తున్నాము అని ఆ ప్రేమను బట్టి దేవునికి వారు సమర్పించుకొనుట. 15 నుండి 21 వరకు. అహరోను ప్రజల కొరకు బలిని అర్పించుట. తన కొరకు బలి అర్పించాడు, ఇప్పుడు ప్రజల కొరకు బలిని అర్పించుట అనే మాటను గమనిస్తున్నాం. చూడండి 16వ వచనం. అప్పుడు అతడు దహన బలి పశువును తీసుకొని పాప పరిహారార్థ బలిని అర్పించాలి, దహన బలిని వారి కొరకు అర్పించాలి. అంటే ప్రజలు కడగబడాలి, ప్రజలు కూడా తమ్మును తాము దేవునికి సమర్పించుకోవాలి, అర్పించుకోవాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు ఇలా అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. సమర్పణను చూపిస్తూ ఉన్నది. మాత్రమే కాదు, 17వ వచనములో అప్పుడతడు నైవేద్యమును తెచ్చి, నైవేద్యం ఆ పిండి నూనె దానిని ఆ బలిపీఠం మీద కాల్చడం, ఆయనే జీవపు రొట్టె, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకై అర్పించబడినటువంటి ఒక రొట్టెనుగా ఈ భాగములో గమనిస్తున్నాం. ప్రియులారా, 21వ వచనములో బూర కొడి జబ్బ యెహోవా సన్నిధిని అల్లాడించు అర్పణగా అహరోను అల్లాడించెను. ఇది అహరోను కొరకైనటువంటి ఆహారం. అహరోను దానిని భుజించాలి. ప్రియులారా, ఈనాడు దైవ పరిచర్యలో దేవుని పనిలో పనివారి భోజనం, పనివారి భోజనం ప్రభువే ఆత్మీయంగా అక్షరార్థమైన భోజనం వారికి అవసరం ఉన్నది. పని చేస్తూ సేవ చేయవచ్చు, ఉద్యోగం చేస్తూ సేవ చేయవచ్చు. దేవుడు ఆనాడు పౌలును బర్నబాను పని కొరకు పిలిచినప్పుడు వారు ప్రత్యేకించుకున్నారు. ప్రారంభంలో వారు పనిచేశారు, కానీ ఆ తర్వాత సంఘాలు వారి అక్కరలను తీర్చినట్లుగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయములో మనం చూడగలం. మొదటి 7 వచనాలు అహరోనుకు పిలుపు. 8 నుండి 21 వరకు సమాజమంతా సమకూర్చబడుట, వారి కొరకై బలి అర్పించబడుట. 22 నుండి 24 వరకు దేవుడు తన అంగీకారమును తెలియజేయుట, అంటే ఆ బలులను ఆయన అంగీకరించుట. అహరోను కొరకు అర్పించిన బలిని ఆయన అంగీకరించాడు, ప్రజల కొరకు అర్పించబడిన బలిని ఆయన అంగీకరించాడు. 22 నుండి 24 వరకు దేవుని మహిమను వారు చూడగలిగారు. ఇశ్రాయేలీయులు దేవుని చేత వారు ఆశీర్వదించబడినట్లుగా చూడగలం. 22వ వచనం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చెను. ఇది భాగములో ప్రభువు
కొరకు బలి అర్పించారు ప్రభు సన్నిధిలో. అహరోను కొరకు, ప్రజల కొరకు బలి, ఆ తరువాత ఆశీర్వాదం. ఇందులో ప్రభువును మనం చూడగలం. ఆయన ప్రజలందరి కొరకై తన్ను తాను బలిగా అర్పించుకొని మృతులలో నుండి లేచి పరలోకానికి ఆరోహణమయ్యే సమయములో మన శిష్యులను ఆశీర్వదించుట మన శిష్యులను ఆశీర్వదించుట. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనములో ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. పరిశుద్ధులు అన్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదాల చేత వారు దీవించబడ్డారు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్త బలి ద్వారా మనకు ఈ ఆశీర్వాదం ఉన్నది. ఎఫెసీ పత్రిక 1:3లో పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించెను. 23వ వచనం, మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. వారు లోపలికి వెళ్ళి దేవుని ఆశీర్వచనముతో వారు బయటికి వచ్చి ఆ ఆశీర్వచనముతో వారు ప్రజలను దీవించుట. ప్రజలను దీవించబడాలి. ప్రజలు దీవించబడాలి. ప్రజలు ఆశీర్వదించబడాలి అంటే ఈ పనివారు వారు లోపలికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో వారు గడపాలి. ప్రభువు కూడా ఈనాడు ఎక్కడున్నాడు? ఆయన హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24 నుండి 28 వరకు చదివితే ఆయన ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు హస్తకృతము కాని పరిశుద్ధ స్థలములో ఆయన పరలోకమందే ప్రవేశించెను. లోపలికి వెళ్ళుట, బయటికి వచ్చుట. యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను అన్నాడు. ప్రత్యక్షపు గుడారం ఆ మేఘము చేత నింపబడినట్లుగా, తేజో మహిమ మందిరమును కమ్మినట్లుగా. నిర్గమాకాండం 40లో ప్రభు యొక్క ఆశీర్వచనం. శాపం తొలగించబడింది. ఆశీర్వాదము చేత వారు దీవించబడ్డారు. ఆఖరిగా ఈ వచనం చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. మ్రీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. ప్రియులారా, ప్రభు మహిమను చూడగా వారు ఆశీర్వదించబడ్డారు. మాత్రమే కాదు, 24లో ప్రజలందరూ ఉత్సాహ ధ్వని చేసి దానిని చూచి, దేన్ని? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి ఆ బలిపీఠం మీద ఉన్న దహన బలిద్రవ్యమును ప్రభువును కాల్చివేశను. దైవ కార్యం వారు చూడగలిగారు. దైవాగ్ని దిగి వచ్చుట అన్నాడు. అహరోను పరిచర్యలో దైవాగ్ని దిగి వచ్చుట, ఏలియా పరిచర్యలో దైవాగ్ని దిగి వచ్చుట, అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో దైవాగ్ని దిగి వచ్చుట. తద్వారా దేవునిని వారు మహిమపరచిరి. దేవుని ఎదుట వారు సాగిలపడిరి. ప్రజల యొక్క ఆనందం, ఆశీర్వాదం, ఆనందం. దైవజనులు ఆయన సన్నిధి లోపలికి వెళ్ళి ఆశీర్వచనము చేత బయటికి వచ్చినప్పుడు మాత్రమే దేవుని ప్రజలకు ఆశీర్వాదం. ప్రియులారా, మనం కూడా లోపలికి వెళ్ళుచు బయటికి వచ్చుచు మేత మేయుచు ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందగలం, దేవుని సన్నిధిలో ఆనందించగలం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్.